హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నలక. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీరు కంపల్సరీ ఆ థంబ్నెయిల్ చూసి వస్తారు కదా. ఇవాళ నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది. ఇది ఎన్నో పేమెంట్, ఫస్ట్ పేమెంట్ అయితే కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ నాకు ఇదివరకు పేమెంట్స్ వచ్చాయి. అప్పుడైతే నేను వీడియో తీయలేదు, నాకు వీడియో పెడతాం అయితే ఇష్టం లేదు, అందుకని వీడియో తీయలేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అక్క నువ్వు వీడియో పెట్టలేదు ఏంటి, నీ పేమెంట్ వీడియో అని అందరు అడుగుతున్నారు. అందుకని ఇప్పుడైతే నేను పెడదాం అనుకుంటున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది ఎంత అనేది మీకు లాస్ట్లో చెప్తాను, కంపల్సరీ చూడండి. నేను స్టార్టింగ్లో ఇంతవరకు నేను వీడియో పెట్టలేదు కాబట్టి నా ఫస్ట్ నుంచి నా యూట్యూబ్ జర్నీ మొత్తం నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. అయితే నేను ఇప్పుడు పెట్టి కరెక్ట్గా 2 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పెట్టిందంట, అందుకని మా బాబు వచ్చి మమ్మీ నువ్వు కూడా పెట్టవచ్చు కదా అని వాడు మా పెద్ద బాబు ఎంకరేజ్ చేసి పెట్టించాడనమాట. నాకైతే ఫస్ట్ నుంచి అసలు నాకు యూట్యూబ్లో ఇట్లా వస్తాను, ఇట్లా వీడియో చేస్తాను అన్న అసలు ఆలోచన థాట్స్ కూడా లేవు నిజంగా. ఇంకా మా బాబు వల్ల నేనైతే ఇలా వచ్చానమాట. అయితే మొత్తానికి నేను పెట్టిన ఒక 6 నెలలకి 7 నెలలకి 8 మంత్స్కి వెళ్ళే నాది మోటివేషన్ కూడా అయిపోయింది. ఆ మోనీ అవ్వటానికి కూడా అప్పట్లో నాకు చాలా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ నేనైతే పేరు పేరున అయితే ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరి పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరూ నేనైతే మెన్షన్ చేయలేను. వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్సే, బయట వాళ్ళు అయితే కాదు. మేమంతా ఒక ఫ్యామిలీ అనమాట. యూట్యూబ్ ఫ్యామిలీ కూడా కాదు, అసలు మా ఫ్యామిలీయే మొత్తం. అంతగా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేనైతే నా ఛానల్ మోటివేషన్. వాళ్ళు ఇప్పుడు నేను లైవ్ పెడితే ఏ పూట పెట్టినా సరే లైవ్కి వచ్చి నేను లైవ్ ఎండ్ చేసే వరకు ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. నిజంగా వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్. మీకైతే థ్యాంక్స్ చెప్పాలని కూడా అనిపించట్లేదు నాకైతే, ఎందుకంటే నా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవటం అనిపిస్తుంది. నాకంత హ్యాపీగా ఉందన్నమాట. నాకైతే ఇదివరకు అమౌంట్ వచ్చినాయి, అప్పుడైతే మీకు షేర్ చేయలేదు, ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఇంతవరకు అయితే నేనైతే ఏ వీడియో పెట్టలేదు, అమౌంట్ వీడియో. అయితే ఈసారి కంపల్సరీ పెట్టాలని పెడుతున్నాను అనమాట. అయితే నేను దీంట్లో కూడా చాలా కష్టాలు పడ్డానండి, అవి కూడా మీకు అన్నీ షేర్ చేస్తాను. స్టార్టింగ్లో వచ్చేసి నాకైతే ముందుగా చెప్తున్నాను, నేనైతే ముందుగా మా ఇంట్లో వాళ్ళకి, మా వారికి, మా ఇంట్లో వాళ్ళకి, మా అత్తయ్య గారు, మా అమ్మగారు అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారండి. మమ్మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటాయి, కానీ ఇంట్లో అత్తయ్య గారు సపోర్ట్ చేశారంటే అది కొంచెం విచిత్రం కదా. మా అత్తయ్య గారు అలా సపోర్ట్ చేస్తారు. చక్కగా నేను ఏదైనా వీడియో తీయాలనుకున్నా కూడా, ఏదైనా పెళ్ళిళ్ళు అవి జరిగినా కూడా ముందు వెళ్ళి వీడియోస్ తీసుకో అని అలా సపోర్ట్ చేసేది. అమ్మ అయితే లైవ్ అక్కడికి వెళ్ళినా సరే, మా ఇంటికి వెళ్ళినా సరే లైవ్ పెట్టుకోవచ్చు కదా, ఖాళీగా ఉన్నావు వీడియో చేసుకోవచ్చు కదా అని అలా సపోర్ట్ చేస్తారనమాట. నిజంగా నేనైతే ఈ వీడియోలో మా మమ్మీకి, మా అత్తయ్య గారికి ఇద్దరికి పాదాభివందనాలు చేస్తాను. అలాగే మా వారి సపోర్ట్ కూడా చాలా ఉంది. మా వారు నా వీడియోలు చూస్తారో చూడరో కూడా తెలియదు, కానీ ఆయన సపోర్ట్ అయితే ఉండబట్టే కదా నేను ఇక్కడ దాకా వచ్చింది. నా వీడియోలు ఆయన అయితే చూడరనుకుంటున్నాను. మా పిల్లలు ఏమో మమ్మీ చూస్తాడు, మమ్మీ డాడీ చూస్తారు, అది నీకు తెలీదు, డాడీ ఒకటే ఉన్నప్పుడు చూస్తాడు అన్నారు. సరే, అది అంతైతే నాకు తెలీదు. ఇంకొకటి నా మోటివేషన్, నాది వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి కదా. కంప్లీట్ అవ్వగానే మోనీకి అప్లై చేశాను అనమాట. ఆ మోనీకి అప్లై చేసేటప్పుడు నేను కొన్ని వేరే వాళ్ళ వీడియోలు కాదులే, నాకు తెలియక ఏదో 2-3 వీడియోలు పెట్టాను. అవి డిలీట్ చేసేసి తర్వాత మోనీకి అప్లై చేయాలంట. నా తెలియక అంతే పెట్టేశాను అనమాట. మోనీకి అప్లై చేసేసాను. దానివల్ల రీజ్డ్ కంటెంట్ పడింది, మోనీ ఆగిపోయింది. అదొక చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎంత కష్టపడి వాచ్ అవర్స్ తెచ్చుకొని మళ్ళీ మోనీ ఆగిపోవటం ఏందని చెప్పి, ఇంకా అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కొంచెం పెద్ద వాళ్ళ టెక్ ఛానల్ వాళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళ కొంచెం అమౌంట్ కూడా పే చేశానండి. నిజంగా చెప్పంటే ఒక 2000 అలా అమౌంట్ కూడా పే చేశాను. మరి అది చెప్పకూడదు కానీ అమౌంట్ కూడా పే చేశాను. వాళ్ళ ద్వారా మళ్ళీ నా మోటివేషన్ అయితే కంప్లీట్ అయ్యింది.
ఆ విధంగా ఒక మెట్టు ఎక్కాను. తర్వాత వచ్చేసి గూగుల్ పిన్కి అప్లై చేశాను అనమాట. గూగుల్ పిన్కి అప్లై చేస్తే అడ్రస్ తప్పుపడింది. ఆ అడ్రస్ తప్పుపడటం వల్ల ఆ గూగుల్ పిన్ కూడా ఆగిపోయింది. 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా గూగుల్ పిన్ రాలేదు. తర్వాత చూస్తే అడ్రస్ తప్పుపడిందని వచ్చింది. మళ్ళీ పాన్ కార్డు, నా పాస్పోర్ట్ ఉంటే మళ్ళీ దానికి మాధురి టెక్ ఛానల్ సిస్టర్ని పట్టుకొని ఆ సిస్టర్కి నా పాస్పోర్ట్ అవన్నీ ఇస్తే మళ్ళీ కరెక్ట్ అడ్రస్ పెట్టేసి ఇంకా అప్పుడు కరెక్ట్గా నేను కరెక్ట్ అడ్రస్ పెట్టిన ఒక 20 డేస్కే నా గూగుల్ పిన్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే చాలా చాలా బాధలు ఎదుర్కొన్నాను. నేను కంపల్సరీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మోనిటైజేషన్ చేసుకునే ముందు కంపల్సరీ ఎవరైనా సరే నేను చెప్తున్నాను, మీరు బయట వాళ్ళ వీడియోస్ పెడితే అవి చూసి అన్లిస్ట్లో పెట్టడమో డిలీట్ చేయడమో ఏదో ఒకటి చేయండి. అంతేగాని అవి ఉండగా అలాగే మీరు మోనీకి అప్లై చేయవాకండి. వెంటనే ఇప్పుడైతే రీజ్డ్ కంటెంట్ వెంటనే పడిపోయిద్ది అనమాట. అయితే నేను ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ నేను చెప్తున్నాను, కొత్తగా పెడుతున్నారు కదా ఇంకా చాలామంది, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, బయట కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు యూట్యూబ్. ఇప్పుడు ఏంటంటే బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇదివరకు వేరే వాళ్ళు పెట్టినా కూడా ఊరుకునే వాళ్ళు, ఇప్పుడైతే వేరే వాళ్ళ కంటెంట్ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. మన ఓన్ కంటెంటే తీసుకుంటుంది అనమాట యూట్యూబ్, మన ఓన్ కంటెంటే తీసుకుంటుంది. అందుకని కంపల్సరీ బయట వాళ్ళ వీడియోలు అయితే మీరు పెట్టమాకండి. పెట్టినా మీకు సబ్స్క్రైబ్లే వస్తారు కానీ మోనీ మాత్రం ఆగిపోయిద్ది. నేను ఇది మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్స్ వస్తాయి కానీ మోనిటైజేషన్ మాత్రం ఆగిపోయింది. మోనీ లేకపోతే ఇంక మీకు గూగుల్ పిన్ ఎట్లా వస్తుంది, యూట్యూబ్ నుంచి శాలరీ ఎలా వస్తుంది? అందుకని బయట కంటెంట్ మాత్రం అసలు పెట్టవాకండి. ఓన్ కంటెంటే ఎంచుకోండి, మీకు నచ్చిన ఓన్ కంటెంట్ ఎంచుకోండి. నేనైతే కామెడీ స్కిట్స్ అయితే చేస్తాను, ఎక్కువ కామెడీ స్కిట్స్. ఫుల్ వీడియోస్ వచ్చేసి కుకింగ్ ఛానల్ అనమాట, కుకింగ్స్ కూడా పెడతాను. చాలామంది చూస్తున్నారు కానీ నేను ఇప్పుడు నా వీడియోలో నేను చెప్పుకోవాలనుకుంటున్నాను, ఈ మధ్య అయితే నాకు వ్యూస్ అయితే చాలా తగ్గిపోతున్నాయి. అదేదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల తగ్గిపోతున్నాయి. నాకు తెలిసి నేనైతే తప్పు చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు. మరి ఎందుకు తగ్గుతున్నాయి నాకైతే అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ నా ఛానల్ మాత్రం తప్పకుండా చూడండి, మీకు నచ్చిద్ది. ఎందుకంటే నేను ఈ హౌస్ వైఫ్ని, చదువుకున్నాను కానీ ప్రజెంట్ అయితే నేనైతే ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. నాకు కామెడీ స్కిట్స్ ఇవన్నీ నాకు రావు. ఆ యూట్యూబే నేర్పించేసిద్ది అనమాట. మనకి ఏది దీంట్లోకి రాకముందు మనకేమీ రావు, దీంట్లోకి వచ్చినాక ఆ యూట్యూబే మొత్తం నేర్పించేసిద్ది. నేనైతే అదొక అనుభవం అయితే నాకు ఉంది. ఎందుకంటే నేనేంది కామెడీ చేయటమైంది నేనైతే ఒకసారి ఆలోచించుకుంటాను అనమాట. మా వాళ్ళందరూ, మా రిలేటివ్స్ వాళ్ళందరూ అంటారు, ఏం కామెడీ చేస్తున్నావమ్మా అని. నిన్నగాక మొన్నే ఒక అక్క చెప్పింది అనమాట, భాగ్యం అక్క అని, తను కూడా యూట్యూబరే. మల్లేశ్వరి కామెడీ స్కిట్స్ బాగా చేస్తున్నావు, చాలా బాగుంటున్నాయిరా, ఫుల్ కామెడీ, నాకైతే నవ్వు వస్తుంది, ప్రతి ఒక్క వీడియో చూస్తాను అని చెప్పింది. చాలా చాలా థ్యాంక్స్ అక్క. అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా నా ఫ్యామిలీ ఇంకా పెరిగిపోయిందనమాట. మేమంతా ఒక 10 మెంబర్స్ అయితే ఉంటాము. 10 మెంబర్స్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. యూట్యూబ్ ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ అనమాట. వాళ్ళంతా నా బ్రదర్స్. నిజంగా నేనైతే వాళ్ళకి పేరైతే మెన్షన్ చేయట్లేదు కానీ వాళ్ళందరూ నేను లైవ్ పెట్టగానే కంపల్సరీ వచ్చి నా లైవ్కి వచ్చి కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళకైతే పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, నేనైతే పేరు మెన్షన్ చేయట్లేదు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనమాట. ఇంకొకటి చెప్పా కదా, ఈ వీడియోలో నేను చెప్పా కదా, నా ఫ్యామిలీ ముందు ఏదైనా సరే మనం ఏదైనా చెయ్యాలి అంటే మన ఫ్యామిలీ మెయిన్. నా ఫ్యామిలీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఓన్ సిస్టర్ కాదు, ఓన్ సిస్టర్ కాకపోయినా మా ఇంట్లో రెంట్కి ఉంటుంది అనమాట. పేరు కూడా చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకైతే నాకు అంత హెల్ప్ చేస్తున్నాను కాదు. నా వీడియోస్ నేను పెట్టంగానే వెంటనే ఫస్ట్ లైక్ తనదే వస్తుంది. తన పేరు రంజాన్వి. కంపల్సరీ నా లైవ్కి అటెండ్ అయ్యిద్ది, నా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో చూస్తుంది. తన వంతు సపోర్ట్ తను చేస్తుంది అనమాట. కొంతమంది ఉంటారు, నాకేదో లైక్స్ కొడితే నేనేదో మేడలు కట్టేస్తాను అది ఇది అనుకోని అంటారు. మరి వాళ్ళు ఎందుకు అట్లా భావిస్తారో నాకు తెలియదు. తను మాత్రం నేను పెట్టిన వీడియో ఫస్ట్ అలా రాగానే, తనకి నోటిఫికేషన్ రాగానే లైక్ చేసిద్ది, కామెంట్ చేసిద్ది. ఎవరైతే అండి
కాదు బ్లడ్ రిలేషనే కావాలి అని ఏం లేదు. తను మా ఇంట్లో ఒక 5 years నుంచి ఉంటుందన్నమాట. నాకు ఓన్ సిస్టర్ లెక్కేనమాట. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా, మా సిస్టర్స్ కూడా ఉన్నారు, అంటే మా తోడి కోడళ్ళు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తారు. నేనైతే మెయిన్గా చెప్తుంది ఏంటంటే, మా వారికి అయితే మాత్రం నేను మళ్ళీ ఇంకొకసారి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. ఎందుకంటే హస్బెండ్ది సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేము. నాకైతే ఆయన సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీకు ఇంకా నా సోదంతా చెప్పాను అనుకోవాకండి. ఎందుకంటే నేను ఇంతవరకు పేమెంట్ వీడియో పెట్టలేదు కదా, ఇప్పుడే కదా పెడుతుంది. అందుకని నాకున్న బాధలు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరి గురించి మీకు చెప్పుకోవాలని చెప్పాను అనమాట. ఏంది సోజ్ చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది వచ్చేసి నాది ఫస్ట్ పేమెంట్ అయితే కాదు. ఎన్నో పేమెంట్ అనేది మీరు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫస్ట్ పేమెంట్ నేను ఇంతవరకు వీడియో అయితే పెట్టలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నారని ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడైతే నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, చెప్పమంటారా? చెప్పేస్తున్నాను. అమౌంట్ ఇలా చెప్పకూడదంట, అందుకని మీకు ఏదన్నా వస్తువు చూపించి దాని ద్వారా చెప్తాను, సరేనా? చూడండి, నేను ఇవాళ ఫ్రైడే రోజు పెడుతున్నాను ఈ వీడియో. ఫ్రైడే లక్ష్మీదేవి, ఇలా లక్ష్మీదేవి ఎప్పుడు మా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే చెప్పేస్తున్నాను. పర్సు చూపిస్తున్నాను. ఈ పర్సు 100 అనుకోండి, ఓకేనా? ఈ పర్సు 100 అనుకోండి. ఇలాంటి పర్సులు 100 కొనుక్కోవచ్చు, అర్థమైందా? ఇలాంటి పర్సులు 100 కొనుక్కోవచ్చు. కొనుక్కొని పైన మళ్ళీ చిల్లర ఉంది, పైన ఇంకా చిల్లర ఉంది, ఓకే, అర్థమైందా? ఈ పర్సు 100 అనుకోండి. ఇలాంటి పర్సులు 100 కొనుక్కోవచ్చు అనమాట. పైన మళ్ళీ చేంజ్ ఉందన్నమాట, అర్థమైందా? మీకు అర్థమైతే కామెంట్లో మాత్రం శాలరీ గురించి పెట్టకూడదంట, యూట్యూబ్ వాళ్ళు చెప్పారు, అలా మాత్రం మెన్షన్ చేయవాకండి. నాది ఎన్నో పేమెంట్ మాత్రం మెన్షన్ చేయండి చాలు, సరేనా? నిజంగా లాస్ట్కి నేను ఇంకొక మాట చెప్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలండి. నిజంగా మేము ఇలా హౌస్ వైఫ్ అయ్యండి ఇంట్లో చదువుకున్నా కూడా నేనేం చేయలేకపోతున్నానే అని కొంచెం అయితే గిల్టీగా ఉండేది. కానీ ఏదో 100,000, 1,000, లక్షలు రావాలని నాకు ఆశ అయితే లేదు. నా కష్టార్జితం రూపాయి వచ్చినా నాకు చాలు. నాకేదో దీంట్లో లక్షలు సంపాదించాలని ఆశ అయితే లేదు. దేవుడు దయ ఉంటే ఏమో ఎలా ఉంటుందో. నా కష్టార్జితం చాలా సంతోషం. మళ్ళీ మీకు మర్చిపోయి ఇంకోటి చెప్పాలి. నేను నా ఫస్ట్ పేమెంట్ ఏం చేశాను చెప్తాను. నా ఫస్ట్ పేమెంట్ చెప్పలేదు కదా మీకు. నా ఫస్ట్ పేమెంట్ అప్పుడు నాకు ఎంత వచ్చింది మీకేమో అలా చెప్పకూడదు. సేమ్ ఇప్పుడు నేను పర్సు సంగతి చెప్పాను కదా, అప్పుడు ఎంత వచ్చినా చెప్తాను. ఈ పర్సు 100 అనుకో, ఒక 90 కొనుక్కోవచ్చు అనమాట. దానిలో హాఫ్ అమౌంట్ మా గుడి ఉంది కదా, మీకు ఫుల్ వీడియోలో చూడండి, మా గుడి ఉంది కదా, ఆ గుడి హుండీలో వేసాను అనమాట. హాఫ్ అమౌంట్ మా గుడి హుండీలో వేసాను. ఈసారి వచ్చిన వాటిల్లో కూడా హాఫ్ అమౌంట్తో ఆ గుడికి సంబంధించిన మా స్వామికి, ఆ తల్లికి సంబంధించిన పూజ సామాన్లన్నీ తెచ్చాను. ఆ తండ్రికి వాళ్ళకి మాత్రం వెనకేయట్లేదు అనమాట. వాళ్ళకి హాఫ్ అమౌంట్ తీసుకొచ్చాను. హాఫ్ అమౌంట్ సరుకులు అంటే పసుపు, కుంకుమ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఒక 3,000-4,000 అలా అయినాయి, అన్నీ తీసుకొచ్చాను. కంపల్సరీ నా వీడియోలు చూడండి, నా ఫుల్ వీడియోలు మాత్రం కంపల్సరీ చూడండి. ఇది చూస్తారని నేను అమౌంట్ వీడియో ఎప్పుడైతే పెట్టలేదండి, ఇప్పుడే పెడుతున్నాను. కంపల్సరీ ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీతో అందరితో షేర్ చేసుకోవాలని ఇలా ఈ వీడియో అయితే పెట్టాను. నాకైతే ఈ వీడియో పెట్టడం కూడా ఇష్టం లేదు,
కానీ ఈ ఒకసారి మీకు షేర్ చేయాలని వచ్చాను. కంపల్సరీ నా ఫుల్ వీడియో చూడండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా? ఫైనల్గా మళ్ళీ మీకు పేరు పేరున ధన్యవాదాలు. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం ముందుకి నెట్టండి ప్లీజ్. మీ అందరు దయ ఉంటే కంపల్సరీ నా ఛానల్ ముందుకెళ్ళిద్ది. మీ అందరు నా వీడియోలు చూస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, ఓకేనా? నిజంగా నేను మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చానని అయితే నేను గర్వంగా చెప్పుకుంటాను. ఫైనల్గా నా ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్, ఓకేనా? నా వీడియోలు కంపల్సరీ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.